హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎండ్ అయిపోయింది. టోటల్ 13 ఎపిసోడ్స్ తోటి ఈ వీకే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ ఈ వీడియోలో మనం సీజన్ 2 కంప్లీట్ రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో టు బి హానెస్ట్, సీజన్ 2 హైప్ చూసిన తర్వాత లిటరల్లీ అన్రియల్ అనిపించింది. సీజన్ 1కి హైప్ ఉంది, బట్ పర్లేదు, దాని మామకున్న హైప్కి జస్టిఫై చేసింది అనుకున్నా. బట్ సీజన్ 2 హైప్ లిటరల్లీ హై లెవెల్ అనమాట. అండ్ ఆ హైప్ చూసి తగ్గట్టుగా వాళ్ళు యానిమే చేశారా లేదా అనేది నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బికాస్ నేను మాహో కూడా కంప్లీట్ చేశాను. సో ఆబ్వియస్లీ మాహో తోటి కంపేర్ చేద్దాం, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్నారు కాబట్టి. సీజన్ 2 రివ్యూలోకి వెళ్ళే ముందు దీని డీటెయిల్స్ కొన్ని మాట్లాడేసుకుందాం. సో సోలో లెవెలింగ్ సీజన్ 2 టోటల్ 13 ఎపిసోడ్స్ తోటి ఎండ్ అయిపోయింది. ఇది ఇండియాలో చూసుకుంటే మీకు అఫీషియల్గా క్రంచీ రోల్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. చూడాలనుకుంటే క్రంచీ రోల్లో నుంచి చూసేయచ్చు. బై ద వే, క్రంచీ రోల్లోనే మీకు తెలుగు డబ్ కూడా అవైలబుల్లో ఉంది. తెలుగు డబ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వెళ్ళిపోయి తెలుగు డబ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. సీజన్ 1 తెలుగు డబ్బు కంప్లీట్గా ఇంకా కంప్లీట్ కాలేదు, అది మీన్ సీజన్ 2ది. సో సీజన్ 2ది తెలుగు డబ్బు కూడా ఒక 2-3 వారాల్లో ఎండ్ అయిపోతుంది. సో అప్పుడు కూడా మీరు మొత్తం చూసేయచ్చు. సో ఇవి దీని డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మన సీజన్ 2 రివ్యూలోకి వెళ్ళిపోదాం. సీజన్ 3 గురించి అడుగుతారేమో. సీజన్ 3 గురించి లాస్ట్లో మాట్లాడతా, అక్కడ వరకు కూడా ఉండండి. సో ఇక సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే నన్ను అడిగితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మాన్వా కంటే కూడా దీంట్లో కొన్ని థింగ్స్ బాగా నచ్చాయి. సో అవి ఏంటనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో మాంవాతోటి కంపేర్ చేస్తే సోలో లెవెలింగ్ సీజన్ 2లో చాలా థింగ్సే స్కిప్ చేశారు అండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కొన్ని ఎపిసోడ్లు చూసుకుంటే. ఎస్పెషల్లీ మనకి స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఒక 2-3 ఎపిసోడ్స్, లైక్ ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 అలాగా వాటిల్లో చూసుకుంటే నేను ఒక ఎపిసోడ్ తోటి డిసప్పాయింట్ అయ్యే, మరీ టూ మచ్గా ఫాస్ట్గా వెళ్ళిపోయిందేమో, చాలా కట్ చేశారేమో అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా వాటిల్లో వాళ్ళు వెళ్ళిన పేసింగ్ కావచ్చు, వాళ్ళు కట్ చేసిన థింగ్స్ కావచ్చు, నాకు బెటర్ అనిపించాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మా వాళ్ళకు కొన్ని అన్నెసరీ థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని థింగ్స్ని వాళ్ళు ఎగరగొట్టేశారు. అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొన్ని అసలు క్యారెక్టర్నే చూపించు అనమాట. సపోజ్ ఒక సీన్ తీసుకుందాం. సో ఎలా అంటే, జీవో గాడు వాడి ఇంట్లో చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి మన హీరో దగ్గరికి వస్తాడు, సంజీవ్ దగ్గరికి. సో ఇలా ఇంట్లో నుంచి వచ్చాను, సో ఒంటరిగా ఉండాలి కాబట్టి అని చెప్పి. సో అప్పుడు ఏంటి, జిన్వు అసలు ఇంట్లో కూడా ఎలో చేయడు. సో జిన్వుని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చినప్పుడు వాడిని అసలు నీకు నాకు సంబంధం లేదన్నట్టు డోర్ వేసేసి వెళ్ళిపోయినట్టు మా వాళ్ళు చూపిస్తారు కామెడీగా. బట్ యానిమేలో చూసుకుంటే ఆ థింగ్ని చేంజ్ చేశారు. సో మనోన్ని అయితే ఆ నైట్ ఇంట్లోనే ఉండనిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే వెళ్ళి వెతుక్కోమంటాడు. సో అది చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాగే కొన్ని ఒరిజినల్ సీన్స్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఆ ఒరిజినల్ సీన్స్లో చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంత ఫాస్ట్ పేసింగ్ ఉంది కదా, ఇన్ఫ్యాక్ట్ ఇన్ని ఒరిజినల్ సీన్స్ యాడ్ చేశారు. సో ఎలా చేశారా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా దీంట్లో గ్రేట్ థింగ్ అదే. ఎందుకంటే సోలో లెవెలింగ్ మాంవాకి చూసుకుంటే మీకు పెద్ద డీటెయిలింగ్ ఏమి ఉండదు, ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసేసి ఇంకా మంచి మంచి సీన్స్ యాడ్ చేయొచ్చు. స్టూడియో A1 పిక్చర్స్కి ఇక్కడ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు అబ్జల్యూట్లీ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు నన్ను అడిగితే. ఈ విషయానికి వస్తే ఎన్నో ఒరిజినల్ సీన్స్, ఎన్నో చేంజెస్ అన్నీ కూడా జస్టిఫైగా అనిపించా. నాకు ఎక్కడ ఒక్క ప్రాబ్లం కలగలేదు. త్రూ ద సీజన్ 2 నేను మావా కంటే కూడా యానిమేని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేశానమాట. 1 or 2 ఎపిసోడ్స్ పక్కన పెట్టేస్తే. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇదే చెప్తాను, యానిమే ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఒక వేలో చూసుకుంటే మాన్వా కంటే యానిమేనే బెటర్ అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మన యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే, బాబోయ్, కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి అబ్సల్యూట్ సినిమా అంతే. వీటిల్లో నాకు బెస్ట్ అవుట్పుట్ యానిమేషన్ వైజ్గా చూసుకుంటే ఆబ్వియస్లీ బెరూతో ఫైట్ అనమాట. బట్ బెస్ట్ కట్ అంటే త్రూ ద సీజన్ 2లో నాకు బెస్ట్ కట్స్ అనిపించింది. ఎపిసోడ్ 1లో బెరూగాడు ఐస్ వెల్వ్ తోటి ఫైట్ చేస్తాడు చూడండి. ఐ మీన్ మెయిన్ రానా గారు డబ్బు ఇచ్చిన క్యారెక్టర్ ఉన్నాడు కదా, సో వాడితోటి బార్కాతోటి ఫైట్, అది ఏది ఎస్పెషల్లీ ఎగ్రిస్ ఫైట్, ఎగ్రిస్ వర్సెస్ బార్కా సీన్ నాకు బాగా నచ్చింది కట్. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో మీకు ఎపిసోడ్ 13లో చూసుకుంటే ఒక చైనీస్ మెయిన్ ఎస్ ర్యాంక్ హంటర్ అనమాట. సో వాడి ఫైట్ ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ అంటాడు. సో వాడిది ఒక్క కట్టు ఉంటుంది, ఆ కట్టు నాకు ది బెస్ట్ అనిపించాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఎపిసోడ్ లాస్ట్లోనే సంజీన్ ఊది కాలర్, ఐ మీన్ వాడు టైన్ అనే సీన్ ఒకటి ఉంటుంది, అది అబ్సల్యూట్ సినిమా. ఈ షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. బట్ అవే కాదు, త్రూ అవుట్ ద సీజన్ యానిమేషన్ టాప్ టైర్ అంతే. ఎవ్రీ ఎపిసోడ్ని ఆ రేంజ్లో ఎలా చేశారా అనిపించింది.
ఎలా చేశారు ఇంత తక్కువ టైంలో అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా మీకు విషయం తెలీదు, ఇది సీజన్ 2 కాదు. వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకుంది సీజన్ 1లో 25 ఎపిసోడ్స్. సో ఆ సీజన్ 1 వాళ్ళు గ్యాప్ ఇచ్చుకొని సీజన్ 2లో యానిమేషన్ ఇంకా ఇంప్రూవ్ చేశారు. అంటే సీజన్ 1 25 ఒకేసారి రిలీజ్ అయితే క్వాలిటీ ఇంత ఉండేది కాదు. సో వాళ్ళు సీజన్ 1 సీజన్ 2 స్ప్లిట్ చేశారు కాబట్టి సీజన్ 1 12 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మిగతా 13 ఎపిసోడ్కి 1 ఇయర్ టైం తీసుకొని ఆ రేంజ్ అవుట్పుట్ అయితే ఇవ్వగలిగారనమాట. అండ్ అందుకే మీకు ఇప్పుడు సీజన్ 3 అనౌన్స్ చేయలేదు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ విషయానికి. సో మ్యూజిక్ హానెస్ట్లీ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ సాంగ్ తోపు, ఎండింగ్ విజువల్స్ తోపు, దాంట్లో డౌటే లేదు. అబ్సల్యూట్ సినిమా ఎండింగ్ అయితే. అండ్ ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ సాంగ్ చాలా బాగుంది. బట్ విజువల్సే ఏం లేదు, డైరెక్షన్ లేదు విజువల్స్లో. ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే తోపు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. బట్ ర్యాండమ్గా అన్ని మెయిన్ ఫైట్లు అన్నీ పెట్టేసినట్టు ఉంటుంది, కానీ ఓపెనింగ్లో డైరెక్షన్ కనిపించలేదు. బట్ ఎండింగ్లో డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంది. అంటే ఓపెనింగ్ సాంగ్ విషయానికి పోతే సీజన్ 1 కంటే బెటర్ అంటే కాదు భయ్య. సీజన్ 1 ఓపెనింగ్ ఏ రేంజ్లో ఉంటుంది లెవెల్, అది తోపు. బయట మీకు విషయం తెలుసా, సీజన్ 1 ఓపెనింగ్ ఉంది చూడండి లెవెల్, అదే మీకు సీజన్ 2 ఎండింగ్ కింద అయితే లాస్ట్లో వాడారు, అంటే లాస్ట్ ఎపిసోడ్ 13కి. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి కలిపితే ఆ మ్యూజిక్ ఓఎస్టీలన్నీ తోపే, సోలో లెవెల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓఎస్టీలన్నీ తోపు, అసలు వాటికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ గురించి జపనీస్ గురించి చెప్పాలా, ప్రతి ఓడు చించేశాడు. బోలెడన్ని న్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ అన్ని న్యూ క్యారెక్టర్స్కి బ్రహ్మాండమైన వాయిస్ యాక్టింగ్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే కనిపించలేదన్నమాట. అండ్ తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే కూడా తెలుగు డబ్బు తోపు ఉంది. స్టార్టింగ్ ఎపిసోడ్లోనే మీకు సంజయ్ వాయిస్ యాక్టరే కొంచెం క్యారెక్టర్లోకి ఇమిడిపోయినట్టు అనిపించదు. బట్ ఎపిసోడ్ నుంచి తను కూడా చాలా బాగా చెప్పాడు 2 నుంచి. సో ఓవరాల్ వాయిస్ యాక్టింగ్ అన్ని లాంగ్వేజ్లు బాగున్నాయి. మన తెలుగు బాగుంది, జపనీస్ బాగుంది. సో చెక్ చేసేయండి. ఇక ఇప్పుడు మనం ఫైనల్లీ సీజన్ 3 విషయానికి వెళ్ళిపోదాం. సో సీజన్ 3 నాకు బాబోయ్ ఎందుకు అనౌన్స్ చేయలేదు అని ఇప్పటికీ డౌట్ కొడుతుంది మీలాగే. ఎందుకంటే మాత్రం నాకు తర్వాత ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా ఈ 25 ఎపిసోడ్స్ ఈ సీజన్ 1 సీజన్ 2 అంటే ముందే వర్క్ అయ్యాయి కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయగలిగారు వెంటనే అనౌన్స్ చేసి. బట్ నాకు తెలిసినంత వరకు సీజన్ 3 మీద ఇంకా ప్రాపర్ వర్క్ స్టార్ట్ అయ్యి ఉండదు. సో కాబట్టి కొంచెం టైం తీసుకొని రిలీజ్ డేట్ కావచ్చు, లేకపోతే కొంచెం టైం తీసుకొని ప్రాపర్ అనౌన్స్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. చూద్దాం, మేబీ వాళ్ళు చేంజ్ ఆఫ్ ప్లాన్స్ ఉండొచ్చు. ఏదైనా రీకేప్ మూవీ చేయాలని చూస్తున్నారేమో. ఎందుకంటే ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా, సిరీస్ పాపులర్ అయితే రీకేప్ మూవీ రిలీజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వాటితోటి నెక్స్ట్ సీజన్ అయితే ఇంకొంచెం బెటర్గా చేయాలని చూస్తున్నారు. మేబీ ఆ ప్లానింగ్ ఏమైనా ఉందేమో, అందుకే ఆపారేమో తెలియదు. బట్ సో ఫర్ నేనైతే ఒకటి చెప్తున్నాను, సీజన్ 3 మీకు త్వరలోనే అనౌన్స్ అవుతుంది. ఎందుకంటే సోలో లెవెలింగ్కి ఆల్రెడీ 5 సీజన్స్ 6 సీజన్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. స్టోరీ మొత్తం ఎండ్ చేస్తారు వాళ్ళు యానిమేలో, దాంట్లో భయపడకండి. సో సీజన్ 3 అనౌన్స్మెంట్ మ్యాటర్ ఆఫ్ టైం, త్వరలోనే రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ తొందరలో సీజన్ 3 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. డెఫినెట్లీ 1 ఇయర్ పైన తీసుకుంటారు. 2 ఇయర్స్ తీసుకున్నా తప్పులేదు ఈ రేంజ్ యానిమేషన్ ఇవ్వాలంటే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అందరికీ ఒక నెలపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే దెన్ బాయ్ నా.